ట్రొమాటిక్ పర్ఫరేషన్ ఆఫ్ ఇయర్ డ్రమ్ ఆర్ టింపానిక్ వేవ్లెంత్ అంటే ఎవరికైనా బలంగా చెవికి దెబ్బ తగిలినప్పుడు చెవి లోపల ఇయర్ డ్రమ్ కి రంధ్రం పడితే ట్రొమాటిక్ పర్ఫరేషన్ ఆఫ్ ఇయర్ డ్రమ్ అంటారు. దీనికి గల కారణాలు ఏంటంటే బలంగా చెంప దెబ్బ తగలడం, యాక్సిడెంట్స్ లో చెవికి దెబ్బ తగలడం, ఇయర్ బడ్స్ వాడేటప్పుడు ఇయర్ డ్రమ్ కి తగిలి హోల్ పడడం, లౌడ్ స్పీకర్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం, నీళ్ళలో డైవింగ్ చేసేటప్పుడు లేదా ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ప్రెషర్ చేంజెస్ కి ఇంకా ఇతర కారణాల వలన ఈ ఇయర్ డ్రమ్ కి హోల్ లేదా రంధ్రం పడే అవకాశాలు ఉంటాయి. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటే చెవి విపరీతమైన నొప్పి, చెవి సరిగ్గా వినిపించకపోవడం, చెవిలో రింగింగ్ సౌండ్స్ రావడం, చెవి నుంచి రక్తం రావడం, ఒక్కొక్కసారి కడుపు తిరిగినట్టు కూడా ఉండడం దీనికి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలా ఇయర్ డ్రమ్ కి హోల్ పట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చెవిలో నీళ్లు పోకుండా కాపాడుకోవడం, చెవిలో ఇయర్ బడ్స్ లేదా ఇతర ఏ వస్తువు కూడా వాడకుండా ఉండటం, జలుబు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇయర్ ఫోన్స్, స్పీకర్స్ కి దూరంగా ఉండడం మంచిది. మీ ఇయర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఇయర్ డ్రాప్స్ కూడా వాడకుండా ఉంటే మంచిది. ఇలా దెబ్బ తగిలినప్పుడు ఇయర్ డ్రమ్ కి హోల్ పడితే తగిన జాగ్రత్తలు పాటించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపరేషన్ లేకుండానే రంధ్రం మూసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనుక మీరు మీ చెవికి దెబ్బ తగిలిన తర్వాత గమనిస్తే వెంటనే మీ ఇయర్ డాక్టర్ ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలని కోరుతున్నాను.